పోలీసులారా మీరు ఎవరికి రక్షణగా ఉన్నారు? మీరు ప్రజలకు రక్షణగా ఉన్నారా? గుండాలకు రక్షణ ఉన్నారా? ల్యాండ్ లోకల్ రక్షణ ఉన్నారా? డబ్బులు ఇచ్చే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒకనాడు తెలంగాణ పోలీసు అంటే ఇజ్జత్ ఉండేది, ఇంత గౌరవం ఉండేది. కానీ ఇలా తెలంగాణ పోలీసు అంటే ఇజ్జత్ లేకుండా పోయింది, గౌరవం లేకుండా పోయింది. మీరు ఆలోచించుకోమని చెప్పి హెచ్చరిస్తానా? నేను ఇక్కడ ఉన్నా ఎవడొస్తాడో ఎవడు దౌర్జన్యం చేస్తాడో ఒకవేళ మీరు కనుక కంట్రోల్ చేయకపోతే, ప్రజల ఆస్తులకు రక్షణ మీరు ఉండకపోతే, ప్రజల ప్రాణాలకు కనుక పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ ఉండకపోతే అదేందో మేమే మా చేతుల్లో తీసుకోవాల్సి వస్తుంది. మేమే గుండాలకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది, మేమే ల్యాండ్ బ్రోకర్లకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది, మేమే ఈ చిల్లరగాళ్ళను తరిమికొట్టే పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా పిచ్చి వేషాలు వేయకుండా మీరు వెంటనే స్పందించి, రెవెన్యూ అధికారులు పోలీసులు వెంటనే స్పందించి దీని మీద సంపూర్ణ ఎంక్వైరీ చేసి ప్రజలకు వెంటనే రక్షణ కల్పించి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎంపీగా పార్లమెంట్ సభ్యుగా డిమాండ్ చేస్తున్నా. లేకపోతే ఎంపీగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమే మా ప్రజలను కాపాడుకుంటాం, మేమే ప్రజల ఆస్తులకు రక్షణ ఇస్తామని చెప్పి